సోమవారం ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఆయన సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్ని శ్రీను, సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొని పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ పండితులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద పండితులచే ప్రత్యేక పూజలు జరిపి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం జిల్లా ప్రజల ఆరాధ్య దేవత శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనసారా కోరుకున్నారని తెలియజేశారు. విద్యాభయ ఆయురారోగ్య ఐశ్వర్యామోక్ష చతుర్విధా పరమశాస్త్రేషు ఇష్టకామిషావర్షిషేషు గుణావాంఛావర్షిషేషు ఆశీస్సుల కోసం ఈరోజు నేను కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము. అమ్మవారిని మరి ముఖ్యంగా ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు ఆరాధ్య దైవం కల్పవల్లి. మరి వారి ఆశీర్వచనం కోసం, వారి ఆశీస్సుల కోసం మరి ఎక్కడున్నా మరి ప్రాంతం తెలుగు వారందరూ కూడా, ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. మరి అమ్మవారి ఆశీస్సులు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరి మీద ఉండాలని, మరి ముఖ్యంగా రైతాంగం కానీ అందరూ కూడా బాగుండాలని, వారి తాలూకు పంటలు గంట అంతా కూడా మంచిగా రాబోయే కాలంలో వచ్చి అందరూ కూడా వాళ్ళు సుఖంగా ఉండాలని, అన్ని రకాలైన అమ్మవారి తాలూకు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, మరి అమ్మవారి పండుగ తాలూకు ఏర్పాట్లను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకొని మరి వచ్చిన ప్రతి భక్తులకు అమ్మవారి తాలూకు ఆశీస్సులు అందే విధంగా, అలాగే ఆ సినిమాన్ తాలూకా ఆ సినిమాన్ ఆశీస్సులు కూడా అమ్మవారికి అందే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశాభావం.